నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలలో విశ్వాసులు ప్రపంచపు కోరికలతో, గర్వంతో, కలహాలతో నిండిన పరిస్థితుల్లో ఉన్నారని యాకోబు తన లేఖలో ఇక్కడ పేర్కొన్నాడు. వారందరూ దేవుని చిత్తాన్ని మరిచి స్వార్థ స్వభావంతో తమ జీవితాలను జీవిస్తున్నారు అని యాకోబు చెప్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో విశ్వాసులను వారిలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టి దేవుని దృష్టికి తమను తాము తగ్గించుకుని జీవించుటకు ఇష్టపడాలని పిలుపునిస్తూ ఉన్నాడు. 10వ వచనంలో మనలో ఉన్న గర్వం, అహంకారం దేవుని నుండి మనలను దూరం చేస్తుంది. కానీ మనలను మనం తగ్గించుకుని వినయ మనస్సుతో దేవునిని సమీపిస్తే దేవుని కృపను అత్యధికంగా పొందుకునే భాగ్యం కలుగుతుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మన శక్తి, జ్ఞానం, బలం మీద కాకుండా దేవుని మీద ఆధారపడే స్థితిని కలిగి వినయ మనస్కులై దేవుని చేతి క్రింద మనలను మనం అన్ని విషయాలలో తగ్గించుకునే వారంగా ఉంటే దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఏర్పరిచిన సమయమందు మనలను హెచ్చించుటకు ఆయన ఎల్లప్పుడూ సమర్థుడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. దేవుని దృష్టిలో మనలను మనం ఈ లోక మర్యాదను అనుసరించి జీవిస్తూ హెచ్చించుకునే వారంగా ఉంటే మనం తగ్గించబడతాం. అలా కాకుండా దేవుని దృష్టికి విశ్వాసులంగా ఈ లోక భ్రష్టాచార్యాల నుండి విడుదల పొంది మనలను మనం తగ్గించుకుని దీన మనస్సు కలిగిన వారంగా ఉంటే దేవుడు తన కృపచేత మనలను అన్ని విషయాలలో శాంతి సమాధానములతో నడిపిస్తూ తగిన సమయమందు హెచ్చిస్తాడు. ఆమేన్.